మీరు చాలా ధన్యులు అని చెప్పాలి. దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ధన్యులా అన్యులా? ధన్యులు కదా. ఆ రోజు మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ప్రభువే అన్నాడు, ఈమె యొద్ద నుండి ఎవడూ దీనిని తీసుకొని పోలేడు. నిజంగా ఆయన సందులో ఎంతసేపు కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చున్నా, ఎన్ని గంటలు కూర్చున్నా అది మనకి రిటర్న్గా దేవుని నుండి ఫలాన్ని ఇచ్చేదే తప్ప మన నుండి పోగొట్టేది ఏది కాదు. ఆమెన్, హల్లెలూయా. మంచిది. మన బైబిల్ గ్రంథాలు తెరిచి ఒక చిన్న వర్తమానం, ఎక్కువసేపు మీరు ప్రార్థన చేద్దరు కానీ ఇది ఎక్కువ ప్రార్థనా దినం కాబట్టి దైవ సేవకులు నాకు ఇచ్చిన ఈ తరుణంలో కొన్ని మాటలు మరి మీతో పాటు నేను కూడా ధ్యానం చేసి మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. 22వ కీర్తన 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Psalm 22 and verse 24. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్ మరి 24th వర్స్ అందరం కలిసి చదువుదాం. లైవ్లో చూసిన మీరు కూడా బైబిల్ గ్రంథాల దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినండి, చూడండి, చదవండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఈ 22వ కీర్తన దావీదు గారు రచించిన కీర్తన. మరి ఈ 22వ కీర్తనకి భక్తులు, బైబిల్ పండితులు ఇంకొక పేరు కూడా పెట్టారు. ఇది మెసయక్ సామ్ అని కూడా అంటారు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ గురించినటువంటి విషయాలు ముందుగానే ప్రవచించబడినటువంటి కీర్తనగా కూడా దీనిని చెప్తారు. మీరు ఈ కీర్తన అంతా ఇంటికి వెళ్ళి చదవండి. నిజంగా మొదటి వచనం నుండే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే మాట నుండి ప్రారంభించబడుతుంది. గుడ్ ఫ్రైడే రోజు మనము యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించేటప్పుడు కూడా యేసు ప్రభు పలికిన ఈ మాట మనం గుర్తు చేసుకుంటాం. నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టివితివి. మరి అదే మాట దావీదు కూడా తన జీవితంలో పలుకుతాడు. అందువల్ల దీనిని యేసుక్రీస్తు కూడా చక్కని రిలేటెడ్గా ఉండడానికి ముందుగానే ఆయన గురించి ప్రవచించిన ప్రవచనాత్మక కీర్తనగా కూడా దీన్ని తెలియచేయడం జరిగింది. ఏదేమైనా దావీదు తన అనుభవాలతో వ్రాసినటువంటి ఈ కీర్తన మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 24వ వచనంలో వచ్చినప్పుడు అక్కడ ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటను దావీదు భక్తుడు వ్రాస్తున్నాడు. ఆ పైన మనం 11వ వచనం నుండి కనుక చదివితే, లేదా 11 నుంచి కనుక చదివితే, నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నాకెందుకు దూరంగా ఉన్నారు మీరు, వృషభములు నన్ను చుట్టుకున్నాయి, భాషాను పర్వతమందలి దేశమందని బలమైన వృషభములు నన్ను ఆవరించాయి, సింహాలు కుక్కలు నన్ను చీల్చివేయడానికి వచ్చాయి, నా ఎముకలన్నీ అరిగిపోయాయి, ఇదిగో నా యొక్క జీవితం, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఎంత మరి భయంకరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిలో దావీదు కీర్తన రాస్తున్నాడు. జీవితంలో ఇంత భయంకరమైన కష్టాలు వస్తాయా? చాలాసార్లు మన జీవన విధానంలో మనము గమనిస్తూ ఉంటాం కదా. మరి నా జీవితంలో కూడా బాల్యం నుండి ఇప్పటి వరకు నా జీవితంలో కూడా నేను చాలా మరి పరిస్థితులు గుండా దేవుడు నన్ను కూడా తీసుకెళ్తా వస్తున్నాడు. కుటుంబ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సంఘం సేవ విషయాల్లో కానీ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్తూ ఉంటాను. ఒకవేళ మిమ్మల్ని కదిపితే మీరు కూడా చాలా చెప్తారు. బాధ లేని మనుషులు లేరు, కష్టాలు లేని మనుషులు లేరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మరి ఆహారము లేకపోతే పానము ఎలా బాగాలో జీవితంలో చాలా మందికి బాధలు కూడా, కష్టాలు కూడా ఒక భాగం అయిపోతాయి. కొన్నిసార్లు కొంతమంది బాధలు వింటుంటే సేవకులంగా మా హృదయం పగిలిపోతూ ఉంటుంది. అమ్మో, ఇంత బాధనా, ఇంత కష్టమా, ఇన్ని వేదనలా అనిపిస్తూ ఉంటుంది. నిజమే, చాలాసార్లు మానవ జీవితంలో కొన్ని బాధలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఇదిగో దావీదు వర్ణించినట్లుగా ఉంటుందేమో అనిపిస్తుంది. మీరు ఆ వచనాలు కొన్ని ఒకసారి చదువుదామా, మనకు అర్థమవుతుంది. 15వ వచనం చదివితే, నా బలము ఎండిపోయి చిల్లపింకోలు అయిపోయింది, నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేశావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించారు, నా చేతులు నా పాదాలు పొడి చేశారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అనుకుంటూ చెప్పుకుంటూ మరి సింహపు నోట నుండి, కుక్కల బలము నుండి, ఖడ్గము నుండి నా ప్రాణాన్ని కాపాడయ్యా అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ జీవితాల్లో కూడా ఒకవేళ పైకి నవ్వుతున్నారేమో, పైకి మంచిగానే కనబడుతున్నారేమో, కానీ గుండె తెరిస్తే, హృదయాన్ని తెరిస్తే గడివెడి కన్నీళ్ళు ఉన్నాయేమో నాకు తెలియదు. బాధలతో మీ జీవితాలు గడుస్తున్నాయేమో నాకు తెలియదు. తల్లి చుట్టూ ఉన్న, తండ్రి చుట్టూ ఉన్న, తోబుట్టువులు ఉన్న, బంధువులు ఉన్న, స్నేహితులు ఉన్న, ఎంతమంది ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఏదో తెలియని బాధతో చాలామంది జీవితాలు నేటి దినాల్లో గడుస్తూ ఉన్నాయి. అసలు బాధలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న కనుక మనం వేస్తే, ఇప్పుడు నా కాంటెస్ట్ అయితే అది కాదు, నా ప్రసంగం ఉంది అది కాదు, కానీ బాధలు ఎందుకు వస్తాయి, ఒక మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే యోబు గ్రంథంలో ఉంది, శ్రమానుభవమునకే నరులు నిప్పురవల లెగుస్తాయో శ్రమానుభవానికే నరులు పుడుతున్నారు అనే మాట మరి యోబు గ్రంథంలో మనం చూస్తారా మాట ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ
17వ వచనంలో నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవానికి పుడుతున్నారు. శ్రమ నరులకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది అన్నట్టు ఈ జవాబు అనమాట. చాలాసార్లు కొన్ని పరిస్థితులు శ్రమలు మనకు ఎదురైనప్పుడు అరే నాకెందుకు వచ్చినాయి శ్రమలు, నాకెందుకు వచ్చినాయి శ్రమలు. మరి బండలకి కొండలకి వస్తాయి ఆ శ్రమలు, మనుషులకే వస్తాయి. ఆశ్చర్యపోవద్దు. నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ వ్యాధి, నాకెందుకు అని కొన్నిసార్లు మనం ప్రశ్నలు వేసేసుకుంటాం. నీకే వస్తాయి, నాకే వస్తాయి. నేను 2 కారణాలు చెప్పేస్తాను. శ్రమలు రావడానికి ఒకటి మన అపరాధాలే కారణం. ఫస్ట్ స్వయంకృత అపరాధాలే కారణం. అన్ని శ్రమలు దేవుడే తెస్తాడు, అన్ని ఇబ్బందులు బాధలు దేవుడు కలిగిస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు శ్రమలు తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళ యొక్క అవిధేయతల వల్లనే. వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టడం వలన, వాళ్ళు దేవుని మాటకు సరిగా ప్రతిస్పందించకపోవడం వలన శ్రమలు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడు కూడా నీ పొరపాటు వల్లే శ్రమ వచ్చింది, నీ పొరపాటు వల్లే శ్రమ వచ్చిందని ఒకవేళ సాతాను నేను అంటున్నా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా భక్తిపరురాలు అయితే, విశ్వాసంలో ఎదుగుతున్న దానివైతే, ప్రార్థించే వ్యక్తులం అయితే, రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయి. అర్థమైందా? శ్రమలు 2 విధాలు. ఒకటి మన అపరాధాలను బట్టి తెచ్చుకునే ఒక ఎత్తు అయితే, మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడడానికి దేవుడే పంపించిన శ్రమలు కూడా మనకు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని మనం గుర్తించాలి. నువ్వు నిజంగా అపరాధం చేస్తూ ఒకవేళ శ్రమ అనుభవిస్తే వెంటనే అమ్మో ఈ శ్రమ దేవుడు నాకు అనుమతించండి, నేను తిరిగిపోతాను ప్రభు వైపు అని తిరిగిపోవాలి. ఒకవేళ నువ్వు నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు కూడా నీకు శ్రమ కలిగితే ధైర్యాన్ని వదలకూడదు. అర్థమైందా? విశ్వాసంతో నిలబడాలి. నాకు ప్రభువే అనుమతించాడు, ఈ శ్రమ నన్ను ఇంకా ఉన్నత స్థితికి తేడానికే దేవుడు అనుమతించాడని శ్రమలో కూడా సంతోషించాలి, శ్రమలో కూడా స్తుతించాలి, శ్రమలో నేర్చుకోవాలి, శ్రమలో ఆనందించాలి. శ్రమలో ధైర్యంగా ఉంటే మీకు విషయం చెప్తాను, ఆ శ్రమ నిన్ను ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని రీతిలుగా ప్రమోషన్ ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. నేను శ్రమ నందు ఉండుట నాకు మేలైంది, ఎందుకంటే నీ కట్టడలు నేర్చుకున్నాను కదా. అందుకని శ్రమ ఎప్పుడైనా జీవితంలో కలిగినప్పుడు ఆశ్చర్యపోకండి, ఒక కష్టం కలిగినప్పుడు బెదిరిపోకండి, ఒక కష్టం కలిగినప్పుడు కృంగిపోకండి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? శ్రమ కలగగానే, ఆర్థిక ఇబ్బందులు రాగానే, కుటుంబంలో ఏదో బాధలు రాగానే, ఏదో ఒకటి శ్రమ రాగానే ఇంకెందుకు నా జీవితం చచ్చిపోతానులే. మరి ముఖ్యంగా యవనస్తులు నేటి దినాల్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకెందుకు నా జీవితం చచ్చిపోతానులే. మొన్న హైదరాబాద్లో తల్లిదండ్రులు 2 డాక్టర్స్ మరి ఉన్నతంగా తమ బిడ్డని ఎంత గారావంగా పెంచుకొని ఆ బిడ్డని ఒక చక్కని కాలేజీలో హైదరాబాద్లో హాస్టల్లో పెట్టారంట. మరి ఆ అమ్మాయికి ఏమనిపించిందో తెలీదు. మరి చదువులో స్ట్రెస్ అనిపించిందో, లైఫ్లో ఏమైనా పాపం సమస్యలు ఎదుర్కొంటుందో తెలీదు. ఆమె ఏం చేసింది తెలుసా? తల్లిదండ్రులకు ఒక మాట కూడా చెప్పకుండా ఆ డాబా బంధువులు ఊరికి చచ్చిపోయిందంట టెర్రాస్కి ఎక్కి. ఆ తల్లిదండ్రి రొమ్ము బాదుకుంటున్నారు, ఒక్కగానొక్క కూతురు, లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, ఎందుకు మా బిడ్డ ఇలా చేసింది అని వాళ్ళు ఆ సూసైడ్ నోట్ చూస్తే వెరీ సింపుల్, చాలా చిన్న సమస్యే ఆమె ఎదుర్కొంటుంది. ఏదో సబ్జెక్ట్ ఆమెకు రావట్లేదట, సబ్జెక్ట్లో ఆమె కొంచెం వెనకబడుతుందట. అందరూ ఆమెని మరి ఏంది ఇది కూడా రాదా అనేలాగా ఉండడం కదా తట్టుకోలేక నా జీవితం ఎందుకని ఊరికి చచ్చిపోయింది. సమస్య కలిగినప్పుడు చచ్చిపోవడానికా? సమస్య కలిగినప్పుడు నువ్వేదో నీ జీవితాన్ని ముగించుకోవడానికా? బైబిల్లో చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమైపోతావు? ఇంకా చేతకని దాన్ని చేసేస్తాడు సైతాన్. నువ్వు శ్రమ కలిగినప్పుడు కృంగడానికి వీల్లేదు. బాధ కలిగినప్పుడు సొంత మార్గాలు. కొంతమంది ఏం చేస్తారంటే శ్రమ కలిగిన, బాధ కలిగిన ప్రతీకార్యాలు తీర్చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేసేస్తాను, నేను అటు వెళ్ళిపోతాను, నేను ఇటు వెళ్ళిపోతాను, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, పోలీసుల కాళ్ళు పట్టుకుంటాను, అధికారుల కాళ్ళు పట్టుకుంటాను, అన్యుల కాళ్ళు పట్టుకుంటాను, బంధువుల కాళ్ళు పట్టుకుంటానని వాళ్ళ మనసుకు ఏది నచ్చితే చేసేస్తారు. శ్రమలు సహజమే అని చెప్తున్నాను, వినండి. అందరికి వస్తాయి, వినండి. రెండోది, శ్రమ నీకు అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎంత చెట్టుకంత గాలి. నీకుండేవు, నాకుండేవు, నీకుండవు, బట్ అందరం ఒకటే ఫ్యామిలీ. ఏంటి? శ్రమల బడిలో అందరం ఉండాల్సిందే. ఉన్నప్పుడు బాధలు నీకు కలిగినప్పుడు, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ బాధ ఎందుకు కలిగిందో పరీక్ష చేసుకో. ఒకవేళ నీలో పొరపాట్లు ఉంటే సరి చేసుకో. రెండోది, నీలో ఆ విషయంలో నువ్వు ముందులో దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దానిలో దేవుని సంతోషించి, అంతే. ఎప్పుడైతే శ్రమ నీ జీవితంలోకి వచ్చిందో, బాధ నీ జీవితంలోకి వచ్చిందో, ఇక్కడ భక్తుడు చేసిన 2 పనులు మీకు చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఈరోజు నువ్వు ఎవరైనా సరే రాసుకోండి, మీ డైరీలో రాసుకొని వెళ్ళండి. ఈరోజు దేవుడు మీ బాధను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ గుండె లోతును చూస్తున్నాడు. ఒకవేళ నీతో ఉన్న నీ తల్లికి నీ పరిస్థితి అర్థం కాకపోవచ్చు, నీ తండ్రికి అర్థం కాకపోవచ్చు, నీ భర్తకు అర్థం కాకపోవచ్చు, నీ బిడ్డలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ లోకంలో సైక్రియాటిస్టులకి, సైకాలజిస్ట్ అయిన మనంతమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన నీ గుండె లోతును అర్థం చేసుకోగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఇదిగో ఇక్కడ భక్తుడు ఆ పైన వచనాలన్నింటిలో నా పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, కుక్కలు నన్ను ఆవరించే. కుక్కలంటే ఏంటి చెప్పండి? కుక్కలాంటి మనుషులు ఉన్నారు, భయోమని అరుస్తారు, మనల్ని పీకుతారు, లాగుతారు, చీల్చుతారు. మొన్న ఒక కుక్క, వీధి కుక్క ఒక చంటి బిడ్డను చీల్చేసిందండి. ఆ పిల్ల చేతిలో ఏవో మరి ఐస్ క్రీములు ఏవో పట్టుకుని వెళ్తుంటే వచ్చేసి ఊరకొచ్చి చీల్చిపడేసింది. నిజాలు కుక్కలే కదా అనుకుంటాం, అవి కూడా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. దావీదు భక్తి ఇవన్నీ నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ టైం లేదు. కానీ కుక్కల్ని పోల్చాడు, సింహాలతో పోల్చాడు, వృషభములతో పోల్చాడు. అంటే కొన్నిసార్లు పశు స్వభావం ఉన్నవాళ్ళు, జంతు స్వభావం ఉన్నవాళ్ళు మన చుట్టూరు చేరతా ఉంటారు.
కొన్నిసార్లు మనం ఎంత బాగా నమ్ముతామో వాళ్ళే మనకి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు నాకు కూడా తెలుసు. నేను ఎంత ప్రేమించానో ఆ వ్యక్తుల చేత, నేను ఎంత వాళ్ళని పైకి తేవాలని ప్రయత్నం చేశానో, వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేశానో, వాళ్ళ కొరకు ఎంత ప్రార్థించానో, అలాంటి వాళ్ళే నా గుండెల్లో పొడిచిన సందర్భాలు నాకు తెలుసు. నమ్మక ద్రోహాలు తెలుసు. అలాంటి సమయంలో ఉంటుంది చూడండి పెయిన్, అది తట్టుకోలేంది. గుర్తొచ్చినప్పుడల్లా మరి చూడండి, మన చుట్టూనే ఉంటే మన గోతులు తవ్వుతూ, మన చుట్టూనే ఉంటూ మనకి హాని చేసే మనుషులు ఎంత డేంజరో. అందుకే నా చుట్టూరు కుక్కలున్నాయి, నా చుట్టూ వృషభాలున్నాయి, నా చుట్టూరు సింహాలున్నాయి ప్రభా అంటూ ఇక్కడ బాధపడుతున్నాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎవరైనా వెంటాడుతున్నారా, వెళ్తున్నారా? జీవితంలో నమ్మిన వారు మోసం, జీవితంలో అనుకొనని ఊహించని మోసయుక్తమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం, అనారోగ్యాలు ఎదుర్కోవడం, మరి ఏవేవో చెప్పమంటే మీరు ఎన్నన్నా చెప్పచ్చు. ఈరోజు నా సందేశం, ప్రభు నాకు ఇచ్చిన సందేశం మీకు చెప్తున్నాను. 24వ వచనం దగ్గరికి వచ్చేసరికి నిరీక్షణతో కూడిన మాట దావీదు పలుకుతున్నాడు. ఆయన నా బాధను చూచాడు. హల్లెలూయా. నన్ను ఆయన తృణీకరించలేదు, బాధపడువాని బాధను తృణీకరించలేదు, అసహ్యపడలేదు. సరికదా ఏం చేశాడు అనంటే, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఏం చేశాడు ఆ ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, నువ్వు నిజంగా బాధపడుతూ ఆయనకి మొర్ర పెడుతున్నావు అనుకో, నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు. చాలా మందికి ఈ యొక్క సీక్రెట్ తెలియక, చాలా మందికి ఈ రహస్యం తెలియక, చాలా మందికి ఈ విషయం తెలియక నన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. నా గర్వింతే, నా బాధింతే, నా శ్రమింతే, నా బతుకింతే. ఎందుకు వచ్చిన బతుకు? నా బ్రతుకును అంతం చేసుకుంటే బెటరు, నేను ఇంకెక్కడికి వెళ్ళిపోతే బెటరు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే బెటరు, ఇంకా నా బతుకింతే. ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను వినండి, నిజ దేవుడైన క్రీస్తు ప్రభుకి ప్రార్థించే వాళ్ళ బ్రతుకు ఈ రోజు ఉన్నట్టుండదు, వాళ్ళ బ్రతుకు మారుద్ది. హల్లెలూయా. వారి స్థితిగతులు మారుతాయి, వారు ఊహించని స్థితిలో దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. ఇక్కడ అదే జరిగింది, ఇక్కడ అదే జరుగుతుంది. నా బాధను ఆయన చూశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరి బాధలు ఆయనకు తెలుసు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. బైబిల్లో కొంతమంది ఆయన చూశాడట. టకటగా చెప్తాను, నోట్ చేసుకుని వాళ్ళు నోట్ చేసుకోండి. ఆయన కొంతమందిని చూశాడట. వాళ్ళ గురించి చెప్పిన 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఒక ఆయనను ప్రభు చూశాను అని చెప్తున్నాడు. 20వ అధ్యాయము 5వ వచనం. తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. సరే గట్టిగా చెప్పండి, ఎవరు చెప్పగలరు ఈ మాట? ఈయన ఎక్కడో గోడ చాటున ఏడ్చిన ఏడుపు, ఒంటరిగా ఏడ్చిన ఏడుపు ఈరోజు దేవుడు కోట్ల మంది ముందు బయలుపరిచేసేస్తున్నాడు. ఏంటంటే, నీ ఏడుపు నేను చూశాను. కొన్నిసార్లు మన ఏడుపులు అందరూ చూడనివ్వం, మనం చూడనిస్తామా? కొన్నిసార్లు మన భర్త మన ఏడుపు చూస్తే ఏమనుకుంటాడో, మన భార్య నా ఏడుపు చూస్తే నన్ను నేను తక్కువ అంచనేస్తారేమో, నా పిల్లలు నా ఏడుపు చూస్తే వాళ్ళు బలహీనం అయిపోతారేమో అని కొన్నిసార్లు ఏడుపు చూడనివ్వం. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, నువ్వు ప్రభు సన్నిధిలో కాచే ప్రతి కన్నీరు నీ ప్రభు చూసేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా, నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు నువ్వు మర్చిపోతున్నావు, కానీ ఆయన తన కవిలిలో దాచిపెడతాడంట. హల్లెలూయా. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క అద్భుత కార్యాన్ని నీకు అందించే రోజు దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు కార్చే కన్నీరు ఎక్కడ కారుస్తున్నావు అన్నది ప్రశ్న, అంతే. నువ్వు ప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చి ఆ హృదయాన్ని బద్దలు కొట్టుకో. దాచిపెట్టి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ అక్క డబ్బాని తీసుకొచ్చి ఎక్కడ బద్దలు కొట్టింది? వీధిలో బద్దలు కొట్టిందా? బంధువుల దగ్గర బద్దలు కొట్టిందా? ఎవరి దగ్గర బద్దలు కొడితే విలువ దొరుకుతుందో అక్కడే బద్దలు కొట్టి కొంతమంది ఊరికే అందరి ముందు బడా కన్నీళ్ళు కట్టేస్తుంటారు. నువ్వుకున్నాయి, నీ బాధలు లేవని అనట్లే, కష్టాలు లేవని అనట్లే. ఆ బాధలన్నీ గూడు కట్టి అవన్నీ మూట కట్టి తెచ్చి ఎక్కడ వేయాలి నువ్వు? వస్తున్నా అసలు ఏసే బాధల దగ్గరికి, అందుకే రావాలి మనం. ఏసే పాదాల దగ్గరికి మరియకు అలవాటు అదే. ఏసే పాదాల దగ్గర అస్తమానం కూర్చునేది, బోధ వినేది. ఏసు పాదాల దగ్గరికి వచ్చి ఆయన అత్తరగుడ్డులు బద్దలు కొట్టి ఆయన దగ్గర మరి ఆయనకి అభిషేకం చేసేది. ఒకరోజు వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే కూడా వచ్చేసి ఏసే పాదాలు పట్టుకుంది. ఒక మాట చెప్తా వినండి, ఏసే పాదాల దగ్గర ఎవరు కన్నీరు కార్చినా వారి జీవితంలో దేవుడు ఊహించిన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అలా జరిగిన దానికి నిదర్శనమే మరియ జీవితం. నీ కన్నీళ్లు చూచే దేవుడు ఆయన. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ కన్నీరు కార్చకు, ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చు, ఆయన చూస్తాడు. నా బాధను చూచి ఆయన అసహించుకోలేదన్నాడు. అంటే ఈ దావీదు చేసిన పని కూడా ఏంటనంటే, ఎవరైతే తన బాధను తీరుస్తాడో, ఎవరైతే తన పక్షంగా న్యాయం చేస్తాడో, ఎవరైతే తన పక్షంగా కార్యాలు చేయగలడో ఆయన దగ్గరికి వచ్చి తన బాధ అంతా చెప్పుకున్నాడు. ఈరోజు నీ బాధల కష్టాలు చెప్పుకునేవాడు ఉన్నాడు, వచ్చి ఆయనకు చెప్పుకో. నీ కన్నీరు ఆయన దగ్గర ఒలుపుకో. నా జీవితంలో నేను ఎన్నోసార్లు చెప్పగలను, ప్రభు సందులో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు అద్భుత రీతిగా జవాబులు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రపంచంలో అన్ని నీళ్ళ కన్నా కాస్ట్లీ వాటర్, శ్రేష్టమైన వాటర్ ఏంటంట చెప్పండి? బిస్లేరియా, ఏంటమ్మా, హిమాలయనా, ఇప్పుడు ఏదో కంగన్ వాటర్ అంట, ఆల్ క్లీన్ వాటర్ అంట. మొన్న ఎవరో ఇంటికి వెళ్తే ఒక బాటిల్ ఇచ్చారు, అక్క ఇది చాలా కాస్ట్లీ అక్క, మీ కొరకే తెచ్చాం. అఫ్కోర్స్ ప్రపంచంలో సినిమా యాక్టర్లు, క్రికెటర్లు కూడా చాలా కాస్ట్లీ వాటర్ తాగుతారంట.
నిజంగా లోపలికి వెళ్ళాక పని చేస్తున్నా తర్వాత సంగతి. కానీ ఈ ప్రపంచంలో అత్యంత విలువైన నీళ్లు ఏ నీళ్ళో తెలుసా? కన్నీళ్ళు. హల్లెలూయా. నీ కన్నీళ్ళు దేవుని దృష్టిలో చాలా విలువైనవి. ఆయన చూస్తున్నాడు నీ కన్నీళ్ళు. హిజ్కియా కన్నీళ్ళు ఆయన చూశాడు. హిజ్కియా పరిస్థితిని దేవుడు చూశాడు. చూసి అలా నిలిపాడా? బాగు చేశాడు పరిస్థితులు. ఆయన గనక చూస్తే నీ స్థితి మారిపోద్ది. ఆయన చూసేదాకే సమయం ఎప్పటి వరకు అంటే ఆయన చూసేదాకా అంతే. చూశాడా స్థితి మారిపోయినట్టే. హల్లెలూయా. అందుకని చూపు కొరకు మనం ఎదురు చూడాలి. నీ చూపు నా మీద పడాలి ప్రభా, నన్ను చూడు ప్రభా అని ఎదురు చూడడమే నీ పని. ఆయన ఒక్కసారి నీ జీవితాన్ని చూశాడా, నీ కన్నీళ్లు చూశాడా, అద్భుతమైన జవాబు నీకు ఇస్తాడు. ఇంకొక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆమెకు తెలుసు తన కన్నీళ్లు ప్రభు చూస్తే ఏం జరుగుద్దో. అందుకే ఇలా ప్రార్థన చేస్తుంది. ఏమనంటే 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. ఏమంటుంది హన్నా అంటే అంతవరకు భర్త చూశాడు, ఏం చేయలేకపోయాడు. డాక్టర్లు చూశారు, ఏం చేయలేకపోతున్నారు. ఇంకొక ఆమె చూస్తుంది, రోజు ఏం చేస్తుంది, ఆమెను ఇబ్బంది పెడుతుంది. కానీ చూడవలసిన వాడు చూడాలి నా శ్రమని. షిలోహు మందిరంలోనికి వచ్చి ప్రభుని అడుగుతుంది, ప్రభా నా శ్రమను చూడవా. చూశాడా లేదా? ఆ ప్రార్థన చూశాడా? ఆ శ్రమ చూశాడా? ఆ కన్నీరు చూశాడా? చూసి ఏం చేశాడు? చూడండి 18వ వచనం, మనం 17వ వచనం 18వ వచనం చదివితే పని చేద్దాం. 19వ వచనం చివరి లైన్ చదివేద్దాం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని యెహోవా మొరొకననుకొని సమూయేలుని ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ముక్కు మూసుకొని ముల్లోకాలు తిరిగిన ఇలాంటి కొడుకు పుట్టలేడు తెలుసా. అంత శ్రేష్టమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. ప్రభు నీ శ్రమను చూస్తే ఫలితాలు ఇలా ఉంటాయి. మనుషులు చూడాలని భక్తి చేయొద్దు, మనుషులు చూడాలని ప్రార్థనలు చేయొద్దు, మనుషులు చూడాలని సేవలు చేయొద్దు, మనుషులు చూడాలని ప్రవర్తించొద్దు వేషధారులాగా. దేవుడు చూడాలి నిన్ను. మామూలుగా ఉండదు దేవుడు చూస్తే. హల్లెలూయా. హన్నాను చూసిన దేవుడు. 3వ మాట చూపిస్తున్నాను. ఇశ్రాయేలీయులను చూశాడట దేవుడు. 2వ అధ్యాయం నిర్గమాకాండం 25వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనం. కాగా దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, వారి యందు లక్ష్యం ఉంచాను. అయిపోయి 3వ అధ్యాయం నుండి స్టార్ట్ అయిపోయింది కార్యం. ఎవరు లేపుకున్నాడు దేవుడు? మోషేను లేపుకున్నాడు. ఇశ్రాయేలీయులు పడిన శ్రమ, బానిసత్వంలో వారు అనుభవిస్తున్న మూలుగులు, బానిసత్వంలో అనుభవిస్తున్న పరిస్థితుల్ని ప్రభు చూచాడు. అంతే, దేవుడు మోషేను లేపుకున్నాడు. నత్తివాడని అన్నా సరే, అలాంటోని ఇలాంటోని అన్నా సరే కన్విన్స్ చేసి దేవుడు ఆశ్చర్యకర రీతిగా ఇశ్రాయేలీయుల్ని ఫరో చేతుల నుండి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తాడు. చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టింది. ఆమె ఎవరు? హాగరు. తీయండి, ఆమె గురించి కూడా ఉంది. ఆమెను కూడా చూశాడట ఆయన. ఆదికాండము 16వ అధ్యాయము లో ఆమె ఈ మాట ప్రభువుకు పేరు పెట్టేసింది. అదేంటనంటే 13వ వచనం చదువుదాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో ఎల్రోయ్ అని పేరు పెట్టింది. ఒక అన్యురాలే కానీ హాగర్ని చెడ్డదానిగా అంచనా వేయకండి. హాగరు ఒకవేళ అన్యురాలుగా అడుగుపెట్టింది, కానీ అబ్రహాం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె కూడా భక్తి పరురాలైంది తెలుసా. ఆమె కూడా దేవునికి మొర్ర పెట్టుకుంది. గమనించండి, ఈరోజు 2 విషయాలు మీకు చెప్పబోతున్నాను. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు విస్మరించడు. మొర్ర పెట్టుకుంది, దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా? ఆమె సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. 10వ వచనంలో అంటున్నాడు, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తాను. ఎందుకంటే ఆమె సంతానాన్ని అసహించుకుంటుంది శారమ్మ. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించాడు. 4వదిగా ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. 29 ఆదికాండం 31వ వచనం. దేవుడు చూచిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ అవన్నీ మీకు చూపించను, కానీ కొద్ది మందిని మీకు చూపిస్తాను. 29:31 తాను ద్వేషించబడుట, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. చూసి ఏం చేశాడట? గర్భము. లేయని ఎవరు పట్టించుకోవట్లే. చిచ్చి, అందవిహీనరాలు, జబ్బు కళ్ళది, అనవసరంగా తగిలింది నా జీవితానికి అని యాకోబు ఆశయించుకుంటున్నాడు. ఇక తల్లిదండ్రులు అయితే ఎప్పుడో వదిలేశారు. తర్వాత ఇంకా రాహేలు కూడా మా అక్క పెద్ద అందగత్త కాదులే అని ఆమె వదిలేసింది. ఇరుగు పొరుగు వారు అందరూ ఆమెను ద్వేషించేవాళ్లే. కానీ నేను అనుకుంటున్నాను, లేయా తన గోడంతా, తన బాధంతా ఎవరికి చెప్తుంది? ప్రభువుకి చెప్పింది. అందుకే దేవుడు లేయాను చూచాడు, భాగ్యవతిగా చేశాడు. కుమారుల వెనకాల కుమారులను ఇచ్చతా వచ్చాడు. దేవుడు ఆ కృపనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి శరీరధారిగా, దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా కొంతమందిని చూచాడంట. 19వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనం కనుక మనం చదివితే 19:5లో ఆయన ఒక ఆయన్ని చూశాడు. ఎవరైనా అంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య నువ్వు ఎక్కే చెట్లు కూడా చూసే దేవుడు ఆయన, నువ్వు ఉన్న స్థితిని కూడా చూసే దేవుడు ఆయన. దేవుడు అన్నీ చూస్తాడు, నీ బాధలు చూస్తాడు. ఎవరొస్తున్నారా మీరు? ఎక్కడెక్కడ ఏ స్పాట్లో నిలబడి ఫోటోలు దిగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో వీడియో మరి మాట్లాడుతున్నారు, అన్నీ చూస్తున్నాడు. మంచి చూస్తున్నాడు, చెడు చూస్తున్నాడు ఆయన. 15:3 సామెతల గ్రంథంలో ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, మంచివారిని చెడ్డవారిని మా డాడీ చూడట్లేదు, మా మమ్మీ చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. కొన్నిసార్లు ఈ మధ్య కొంతమంది తప్పుడు పనులు చేయడానికి వెళ్ళి చుట్టూరు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాలు లేకపోతే హ్యాపీగా అబ్బాయితో మాట్లాడచ్చు, ఆ అమ్మాయితో మాట్లాడచ్చు, తిరగచ్చు.
ఓ విషయం మర్చిపోతున్నారు పాప అమాయక చక్రవర్తులు. మనుషులు పెట్టే సీసీ కెమెరాలు లేవు కానీ ఆకాశం నిండా పెట్టేశాడు దేవుడు. ఏంటి సీసీ కెమెరా, ప్రతి స్పాట్ కనబడిపోద్ది ఆయనకి. రహస్యముగా ఉండువాడు ఎవడైనా ఉన్నాడని ప్రశ్నించాడు దేవుడు. తెలుసు ఆయనకి. జక్కయ్య అనుకున్నాడు ఇక్కడ ఎవడో నన్ను చూడలేడులే, నేను అనుకుంటున్నాను ఆ చెట్టు ఏ రంగులో ఉంటుంది, ఈయన కూడా అదే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు, చెట్టులా కనబడిపోదామని, మేడు పండులా కనబడిపోదామని. కానీ అందరి కళ్ళకి కనబడకపోవచ్చు, కానీ ఎవరి కళ్ళకి కనబడిపోతావు? ఆయన కళ్ళు చాలా స్మార్ట్, ఆయన కళ్ళు చాలా తీక్షణంగా ఉంటాయి. మన కళ్ళు 30-40 ఏళ్ళు వచ్చేసరికి మసకలో ఎవరు మీరు అంటాం. మనకంత దృశ్యం మనకు కనుమరుగైపోతున్నాయి. కానీ ప్రభు కళ్ళు అలాంటివి కాదు. ఆయనకి కంటి మాంద్యం లేదు, ఆయన కళ్ళజోళ్ళు అక్కర్లేదు, ఆయనకేం సైట్ ఉండదు, అన్నీ తెలుసు. సుదూర ప్రాంతాలు అగాధములో ఉన్న సంగతులను కూడా ఎరిగినవాడు ఆయన. 139 ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు తెలుసు, రెక్కలు కట్టుకుని పైకి వెళ్ళినా, పాతాళంలో దిగినా నువ్వు అక్కడ ఉన్నావు, నన్ను చూస్తావు. సరే, జక్కయ్యని చూచిన దేవుడు ఆ రోజు జక్కయ్య బతుకు మారిపోయింది. హల్లెలూయా. అన్యాయస్తుడైన జక్కయ్య జీవితం మారిపోయింది. దేవుని రక్షణ భాగ్యమును పొందుకున్నాడు. అదే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇంకొక ఆమెను చూశాడంట ప్రభు. చూడండి 12వ వచనం చదువుదామా? లూకాసు వార్త 13:12. యేసు ఆమెను చూచి, చాలా మంది చూస్తున్నారు కానీ ఎందుకు పనికి వచ్చింది ఆ చూపులు? వేస్ట్. కానీ చూడాల్సిన ఆయన చూసేశాడు. ఎవరైనా ప్రభు. ఇంచుమించు 18 సంవత్సరాలుగా బలహీనమైన దయ్యం పట్టేసి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ సమాజ మందిరంలోకి వస్తుంది. బలహీనపరిచే దయ్యం అంటే ఆమె అర్థం ఏంటో తెలుసా? ఆమె ఎప్పుడు చూసినా బలహీనంగానే కనబడుతుంది. ఆమె ఎప్పుడు మాట్లాడినా బలహీనమైన మాటలే, ఒక్కటి బలమైన విషయం లేదు. అలా బలహీనంగా అయిపోయి ఏ వంగిపోయిందంట? నడుమే వంగిపోయిందంట. అలాంటి ఆమెని ఆ రోజు ప్రభు చూచాడు, జాలిపడ్డాడు, దగ్గరికి పిలిచి లే అనగానే 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్పైనల్ కార్డు మళ్ళా నవ యవ్వనంగా మారిపోయింది. హల్లెలూయా. మీరు ఆ వచనాలు చదివితే ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచేసింది. వావ్. ఈరోజు ఇక్కడ ఎవరైనా బలహీనమైన పరిస్థితులు ఉన్నారా? వంగిపోయి ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? నిన్ను ప్రభువు చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నిన్ను ఆయన లేపితే నీ బ్రతుకులో దేవునికి మహిమ. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ వ్యక్తిని కూడా ప్రభు చూశారట. 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామా? 5-6 వచనాలా? అక్కడ 38 ఏండ్ల నుండి సీనియర్ వ్యాధిగల ఒక మనుషుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచెను. 38 years నుంచి. ఇట్స్ లాంగ్ సఫరింగ్. కొన్ని శ్రమలు షార్ట్ టైం ఉంటాయి మన దగ్గర. ఓ నెల, 10 రోజులు, వారం రోజులు, కొన్ని శ్రమ ఉంటుంది చూడండి, లాంగ్ టైం. మనల్ని చాలా కాలం నుండి వేధిస్తూ ఉంటాయి. అవి బాల్యం నుండి వేధిస్తాయి, యవన నుండి వేధిస్తాయి, చచ్చిపోయేదాకా వేధిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి కూడా ఇతందే. 38 years నుంచి అక్కడే ఉన్నాడంట. ఆ వ్యక్తిని ఆ రోజు ఎవరు చూశారు? ప్రభు చూశారు. చాలా మంది చూస్తున్నారు కానీ ఉపయోగం లేదు. కానీ ఆ రోజు ప్రభు కళ్ళు పడ్డాయి, ప్రభు చూపు పడింది. ప్రభు అన్నాడు, లేచి నీ పరిపెత్తుకొని నడు. ఎన్నోసార్లు ఆ కోనేటిలో దిగి బాగుపడాలనుకున్నాడు కానీ అతని వల్ల కాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు తనను చూశాడో అతని స్థితిగతులు మారిపోయినాయి. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరినో చూచిన దేవుడు ఈరోజు అవే కళ్ళు నిన్ను నన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. మన దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. నన్ను చూడట్లేదు అనుకోబాక, నన్ను ప్రభు పట్టించుకోవట్లేదు అనుకోబాక. నిన్ను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న బాధలు చూస్తున్నాడు, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తున్నాడు, నీకు జరుగుతున్న అక్రమం చూస్తున్నాడు, నీకు జరుగుతున్న నమ్మక ద్రోహం చూస్తున్నాడు, నీ శరీరంలో కలుగుతున్న వ్యాధుల వలన నువ్వు అనుభవిస్తున్న శ్రమ చూస్తున్నాడు, నీ ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాడు, నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క చీకు చింతలు చూస్తున్న దేవుడు. మరి చూస్తున్న దేవుడు విస్మరిస్తాడా? ఈ వచనం ఈరోజు మనందరం సొంతం చేసుకుందాం. నా బాధను ఆయన తృణీకరించా లేదు, వాని బాధను ఆయన అసహ్యపడలేదు. నిన్ను అసహించుకునేవాడు కాదు. మరి ఏం చేస్తాడు దేవుడు? దావీదు బాధను ఎందుకు చూశాడు? ఎందుకు దావీదు బాధలో నుండి అతనికి విడుదలిచ్చాడు? ఎందుకు దావీదును మరలా తన యొక్క జీవితంలో వెలుగునిచ్చాడు? ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి విడుదలిచ్చాడు అని అంటే చాలా ఉన్నాయి. కానీ ఆ కీర్తనలో 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఈ రోజు మా పని చేయగలిగితే ఇక్కడ ఉన్న చిన్నలైనా పెద్దలైనా ఎవరమైనా సరే సాతానుగాడి తలను చెదగదొక్కించినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆ శ్రమ నుండి విడుదల పొందినట్టే. 24వ వచనంలో మనం చదివాం కదా, తన ముఖాన్ని ఆయన దాచలేదు. ఎందుకు దేవుడు ఆయన మొర విన్నాడంటే 2 విషయాలు. ఒకటి, ఆయనకు మొరపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నువ్వు బాధలు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవునిని విస్మరించడం కాదు, సడగడం కాదు, గొణగడం కాదు, వెనకడుగులు వేయడం కాదు, సొంత ప్రయత్నాలు చేయడం కాదు, ప్రతీకారాలు తీర్చుకోవడం కాదు, మరి నేను జ్ఞానిని కదా అనుకొని నీ బాటలను వెళ్ళిపోవడం కాదు. ఎవడైనా ఈ సృష్టిలో ఈ పని కనుక చేయగలిగితే ఆ బాధ వాళ్ళు మరలా చూడకుండా దేవుడు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు చూస్తున్న శత్రువు ఇంకా మరలా నీ జీవితంలో చూడకుండా చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. ఆ రోజు ఫరో అతని సైన్యాన్ని మరలా చూసారా ఇశ్రాయేలీలు? ఇక మీదట ఈ సైన్యమును ఫరోను నువ్వు చూడవన్నాడు. చూడలేదు. కళ్ళ ముందు వాళ్ళని ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచి పడేశాడు. ఈరోజు అదే జరుగుద్ది నీకు కూడా. ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థనను చులకనగా చూడొద్దు. మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే శ్రమ కలిగినప్పుడు బుడబడా కన్నీళ్ళు కార్చేస్తాం. శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత
ఏరు దాటాక తెడ్డు తగిలేసినట్టు వదిలేస్తాం ప్రభుని. నో, ప్రార్థన నీ జీవితంలో అనుదిన భాగమైపోవాలా. 26:41 మత్తయి సువార్తలో ఏం చెప్పబడింది తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన 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 ప్రార్థన. నేను మాట చెప్తున్నాను సంగమా, బాధలు రోజు కలుగుతాయి, ప్రార్థన కూడా నువ్వు రోజు చేయాలి. మీ విరోధైన అపవాది గర్జన సింహం వలె ఎవరి ఎదుగునా తిరుగుతూనే ఉంటాడు, నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. డోంట్ ఫర్గెట్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి సన్నిధిలో ప్రార్థించడం ఎప్పుడు మరవద్దు. టిఫిన్ చేయడం అన్నా మర్చిపో, అన్నం తినడం మర్చిపో, ఉద్యోగానికి వెళ్ళడం మర్చిపో, కొన్నిసార్లు నీ పిల్లలన్నా మర్చిపో, ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తే ఏమన్నా మర్చిపోయారు కానీ ప్రార్థన మరవలేదు. వాళ్ళకి తెలుసు ప్రార్థన మర్చిపోయామంటే శోధన పడిపోయామంటే. ప్రార్థన అనేది స్త్రీలకే కాదు, పురుషులు కూడా. ప్రార్థన అనేది సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా. ప్రార్థన అనేది పెద్దోళ్ళు కాదు, చిన్నోళ్ళు కూడా. ప్రే 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 వితౌట్ సీజింగ్. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. మా పిల్లలకి చెప్తాను నేను, రోజుకి ½ అన్ అవర్ మీరు ప్రార్థన చేయకపోతే ఊరుకున్నాను. వాళ్ళకి కూడా ఒక ప్రేయర్ బుక్ ఇచ్చా, రాయండి ప్రేయర్ పాయింట్స్ రాయండి. ఒక్కోసారి నా కొడుకు ఏం చేస్తాడంటే నా ప్రేయర్ బుక్ ఎత్తుకెళ్ళిపోతా ఉంటాడు. ఆ ప్రేయర్ పాయింట్లు రాసుకోవడం చిరాకు బద్ధకం అనిపించి, పోలే నాదన్న పట్టుకెళ్ళలే సంతోషం. ప్రార్థన ఒక ఇంటికి ఆయువు పట్టు ప్రార్థనే, ఒక సంఘానికి ఆయువు పట్టు ప్రార్థనే, ఒక విశ్వాస యొక్క విజయం వెనకాల సూత్రము ప్రార్థనే ప్రార్థనే. నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట. ఏ శత్రు కోటలనైనా కూలగొట్టేది బుల్డేజర్ కాదు, బాంబులు కాదు, ఇజ్రాయిల్ వారు ఇరాన్ వాళ్ళు వాడుతున్న మిజైల్స్ కాదు. ప్రార్థననే బాంబు చేత పట్టుకో, సాతాను గడు పారిపోవాల్సింది నీ ముందు. ఆమెన్ హల్లెలూయా. జరగనదంటూ ఏదీ లేదు, అసాధ్యం అంటూ ఏదీ లేదు. ప్రభు చెప్పిన మాటలు చెప్తున్నా, సొంత మాటలు చెప్పట్లే. ఒక పిల్లగాడికి దయ్యం పట్టుకుని తీసుకొస్తే శిష్యులు బొడవా వెళ్ళిపోయారు, ఏం వదిలికట్లే. అప్పుడు వాళ్ళు వచ్చి ప్రభా ఏసునాం అన్న కూడా పోలేదేంటి ప్రభా అంటే, ప్రభు అన్నాడు ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు ప్రార్థన లేకుండా వెళ్ళిపోయారు, ఏం జరుగుద్ది? వితౌట్ ప్రేయర్ యు కెన్ డు నథింగ్. నువ్వేం చేయలేవు. సాక్షాత్తు దైవ స్వరూపుగా ఉన్న ప్రభువే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ పని చేయాలన్నా మోకాళ్ళ మీద ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, పని చేసేవాడు. మీరు గమనించండి, అన్ని చూపించే సమయం కాదు. పెందలకడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చెబితే గడవదా ఆయనకి? హీ నోస్ వన్ థింగ్, వితౌట్ ప్రేయర్ నేను కుమారుడునైనప్పటికీ కూడా, నేను క్రీస్తునైనప్పటికీ కూడా, నేను అభిషక్తునైనప్పటికీ కూడా, నేను దేవుడైనప్పటికీ కూడా మనుషులకి నేను మాదిరి చూపించవలసిన వాడిని ఉన్నాను. ప్రార్థన ఏదైనా చేయగలదు. నమ్మిన వాళ్ళు ఒకసారి చెప్పండి అందరూ వద్దు. ప్రార్థన ఏదైనా చేయగలదా? ఖచ్చితంగా చేయగలదు. మొండి సమస్యలకు, భయంకరమైన సమస్యలకు, కుటుంబ సమస్యలకు, ఇదిగో జీవిత సమస్యలకు, నీ భవిష్యత్తుకు చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చేది ప్రార్థనే. ఒకవేళ డాక్టర్లు ఒకవేళ ఈ జబ్బు తగ్గదు అన్నా సరే, యూ కెన్ ట్రై విత్ ప్రేయర్. ప్రార్థనతో ప్రయత్నం చేయి. ఒకసారి డాక్టర్ల అంచనాలు కూడా తారుమారు చేసేసాడు దేవుడు చాలా పరిస్థితులు. నాకు తెలుసు చాలా మంది భక్తుల జీవితంలో. నిన్న రాత్రి నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే సహోదరి వచ్చింది. అమ్మగారు 18 సంవత్సరాల ప్రాయంలో నాకు భయంకరమైన జబ్బులు వస్తే డాక్టర్లు అన్నారు ఈమె కొన్ని రోజుల్లో చచ్చిపోద్ది, ఈమె పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు, ఈమెను పట్టుకెళ్ళిపోండి అన్నారు. ఇప్పటికి నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది. నా సొంత మేనమామ నన్ను వివాహం చేసుకున్నాడు, 2 బిడ్డల దేవుడు నాకు ఇచ్చాడు, ఇంకా బతికే ఉన్నాను అందే. 4 స్టంట్లు మరి కిడ్నీకి వేసారట, 4 స్టంట్లు మరి హార్ట్ ఎన్నో చెప్పింది, లేక చెప్పింది గుర్తులేదు కానీ స్టంట్లు వేసారండి, 8 ఆపరేషన్లు చేశారండి. ఎలా ఉందో తెలుసా? నాకంటే చురుగ్గా ఉంది ఆవిడ. చకచకా నడుస్తుంది. ఆవిడ చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నా, నన్ను ఈరోజు బతికించింది వైద్య విధానం కాదండి, దేవుడే నన్ను బ్రతికించాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా పరిస్థితి కలిగితే ఎందుకు 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోయి భయపడిపోతావు? ఎందుకు ఏడుస్తావు? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. కుటుంబాన్ని మోకరింపజేసి ప్రార్థన చేయి, లేదా నువ్వు మోకరించి ప్రార్థన చేయి, సంఘముతో మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, నీ జీవిత పరిస్థితులు మారుస్తుంది, నీ శత్రువులు మిత్రులుగా చేస్తుంది, నీ కుటుంబంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగిస్తుంది, నీ ముఖాన్ని కళావిహీనంగా మార్చిన కన్నీరుని దేవుడు చిరునవ్వుతో నింపుతాడు. ఆమేన్ హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిపోకండి, కృంగిపోకండి. ప్రభు ఉన్నాడు మనతో. ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండా. చిన్నప్పుడు పాడేవాడు మీ పాట. ఈ జీవిత యాత్రలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో నీ ప్రభు నీతో ఉన్నప్పుడు నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా కూడా మార్చగలడు. హల్లెలూయా. ఇంకా నా జీవితంలో నవ్వు రాదేమో, ఇంకా నా జీవితంలో ఆనందం లేదేమో, ఇంకా నా జీవితాంతం ఇంతేనేమో అని అనుకోబాక, నిన్ను నవ్వించే ప్రభు నీకున్నాడు. హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి. వాడు ఆయనకు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు.